నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుత్తూరులో జగనన్న మహిళా మార్టును ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజాయితీగా పనిచేస్తే వైకాపా ప్రభుత్వం బదిలీ వేటు వేస్తోంది మల్లికా గారికి బదిలీతో మహిళలకు అవమానం మల్లికా గారికి బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని త్వరితగతిన పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇక వార్తల్లోని వివరాలు పుత్తూరులో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జగనన్న మహిళా మార్టును ప్రారంభించారు ఎవరైతే 900 గ్రూపులు ఉన్నాయో వారందరూ కూడా వందల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 150 రూపాయలు వందల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోట్లల్లో టర్న్ ఓవర్ చేస్తారు. లక్షల్లో లాభాలు పొందుతారు. మీ ఇంటికి రావాలంటే వేలల్లో కొనుక్కోవచ్చు. ఈ రోజు ఇక్కడ చూస్తే నేను ఇప్పుడే కొన్నాను ఫస్ట్ బోని. నా చేయి మంచి రాసి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు పెద్ద వ్యాపారవేత్తలు కావాలి. ఇంకా ఒకటితో కాదు ఇంకా 2 సూపర్ మార్కెట్లు ఇదే మున్సిపాలిటీలో 2 ప్లేస్లో కూడా పెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో బిల్లు చూసినప్పుడు నేను కొన్న బిల్లు చూస్తే 657 రూపాయలకి కొనడం జరిగింది. అందులో నాకు 65 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా దానికన్నా తక్కువ రేట్లు క్వాలిటీతోనే ఇక్కడ అమ్ముతారు. అది మీరే కదా ఉంటారు, మీరు కూడా కొనుక్కోవాలి కదా. సో క్వాలిటీనే మెయింటైన్ చేస్తారు కదా. సో ఆ నమ్మకాన్ని అందరికీ కూడా కలిగించాల్సిన బాధ్యత మీకుంది. ఇక్కడ 5 నుంచి 10% వరకు వస్తువులు బట్టి డిస్కౌంట్ ఉంది. అలాగే ఎవరైతే గ్రూప్ లో మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ 0.5% అదనంగా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బయట షాపుల్లో మీరు కొనుక్కున్న మీ షాప్ లో కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. మీతో మేము కొనుక్కుంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది. మీరు కూడా లాభాలతో పాటు ఉపాధిని కూడా ఈరోజు మీకు కల్పించిన వాళ్ళు అవుతారు. మా ఎండీ గారి సహకారంతో మా పీడీ గారికి అడగగానే 1 వీక్ లో శరవేగంగా మా కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మరి ఇలా చేసి పెట్టాము. నిజంగా మామూలు విషయం కాదు. నేను కోరిన కోరిక నా కళ ఈరోజు నెరవేర్చడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మహిళలు హ్యాపీగా ఉంటే అక్కడ దేవతలు తిరుగుతారని పెద్దలు చెప్తారు. సో మా అక్క చెల్లెలంతా కూడా చాలా చిరునవ్వులతో ఈరోజు హ్యాపీగా ఉండటం గమనించా. మాకంటూ ఒక ప్లేస్ ఉంది, ఇది మాది, జగనన్న మహిళా మాటని ఆ గర్వంగా మీ లుక్ మీ నవ్వు నాకు చెప్తున్నాయి. సో మళ్ళీ మనం ఇక్కడ మీటింగ్ కూర్చున్నప్పుడు ఎంత లాభం వచ్చింది, నెక్స్ట్ దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న దాని మీదే మనం డిస్కస్ చేసే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, సో దీనికి సహకరించిన అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా అక్క చెల్లెములందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజాయితీగా పనిచేస్తే వైకాపా ప్రభుత్వం బదిలీ వేటు వేస్తోందని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా గారికి బదిలీతో మహిళలకు అవమానం జరిగిందని మల్లికా గారికి బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తే బదిలీ వేటు వేస్తుందా వైకాపా ప్రభుత్వం అని మండిపడ్డారు. మల్లికా గారికి బదిలీతో మహిళలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని, ఎస్పీ వద్ద పూర్తి సమాచారం ఉన్నందున గంజాయి కేసులో అరెస్టు చేస్తే వైకాపాకు ఓటమి తప్పదు అన్న భయంతో ఎస్పీని బదిలీ చేశారని తెలిపారు. ఉప ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డ గిరీషను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. టీడీఆర్ బాండ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజాయితీ అధికారులను బదిలీ చేసి బలి పశువులను చేస్తారా అని తెలిపారు. కేసుల్లో ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి నుంచి పాలన ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. మల్లికా గారికి బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. నిజాయితీగా పనిచేయాలనుకుంటే, నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా పని చేయాలనుకుంటే బదిలీ చేసే రాష్ట్రం, బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే
అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పనిచేయాలన్నా, నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పే పార్టీ వైసీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాషా అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని, తులసివనం లాంటినటువంటి తిరుపతిని, తులసివనం అంటారు తిరుపతిని. ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు తిరుపతి తులసివనాన్ని గంజాయి వనం చేశారు. తిరుపతి తులసివనాన్ని గంజాయి వనం చేశారు. దాంట్లో నీ అధికార పార్టీ, నీ పార్టీకి సంబంధించి నాయకులకి పాత్ర ఉంది. దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఎటు చూసినా వ్యర్థాలు, పారిశుధ్యంతో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని స్థానిక ఎమ్మెల్యే, తిరుచానూరు సర్పంచ్ కన్నెత్తి చూసిన పాపాన పోలేదని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు. దామినేడు ఇందిరమ్మ ఇల్లు చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోందని, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే దామినేడు ఇందిరమ్మ ఇళ్లను దత్తత తీసుకుని 6 నెలల్లోనే అభివృద్ధి చేస్తామని స్థానిక ప్రజలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హామీ ఇచ్చారు. మీ ఇంటికి మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా సోమవారం దామినేడు పరిసర ప్రాంతాలలో పర్యటిస్తున్న ఆయన స్థానిక ప్రజలు సమస్యల గురించి వివరించడంతో చలించి సొంత నిధులతో 4 జేసీబీలు, 5 ట్రాక్టర్లు, సేఫ్టీ ట్యాంకులతో 20 మంది కూలీలతో, పారిశుద్ధ్య కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, దామినేడులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచ్, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, చంద్రగిరి నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. నమస్కారం. నిన్నటి రోజు దామినేడు ఇందిరమ్మ ఇళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి మీకు ఏ విధంగా ఉందో అర్థమైంది. దానికి ఈరోజు ఉదయం జేసీబీలు, అదేవిధంగా శానిటైజ్ క్లీనింగ్ మిషన్ అన్ని కూడా రమ్మని చెప్పి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అయినా ఇక్కడ సందుల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా చెత్త చెదారం, ఒక పరిశుభ్రత అనేది లేకుండా ఇక్కడ రావటం జనాలకు వచ్చే అవస్థలు కూడా మీరు చూస్తుంటారు. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు గెలిచి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల్లో సెకండ్ టైం గెలిచి 4 సంవత్సరాల 11 నెలలైంది. ఈ రోజు వరకు ఇంతవరకు పట్టించుకోలేదంటే నువ్వు ఇంకా నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటావు ఒకసారి ఆలోచించాలని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ మేము రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దామినేడు కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తే నేను పరిస్థితిలో ఎక్కడ కానీ క్లీనింగ్ లేదు. క్లీనింగ్తో పాటు మెయిన్నెస్ అనేది ఎక్కడలా. మెయిన్నెస్ అనేది మీకు తెలుసు, చూసుంటారు ఇక్కడ ఏ విధంగా పెచ్చులు ఊడిపోయిందో చూడండి. ఇంకొన్ని రోజులు పోతే పడిపోయే కండిషన్. వీటన్నిటిని కూడా తాగునీళ్ళు చూడండి, మురికి అంటే ఏ విధంగా ఉందో చూడండి. తాగునీరు ఇప్పుడు పొలాయిలు వస్తుంది, ఇది వాటర్. ఇది పాపం వాళ్ళు వడగట్టుకొని స్థానాలకి వాడుకుంటూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఇక్కడ పరిస్థితి అంటే డ్రైనేజ్ లైను, వాటర్ పైప్ లైన్ 2 పగిలిపోయి ఒకదాంట్లో ఒకదాని ఇదయ్యి దాని ద్వారా వస్తూ ఉంటే పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోయినా కూడా ఇంతవరకు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసి రేపు స్టార్ట్ అయిపోతాడు, వచ్చి రేపు నుంచి అన్ని క్లీనింగ్ చేపిస్తాడు మన భాస్కర్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ వీళ్ళకి తెలియజేసిన వాళ్ళకి పేరు వస్తుందని ఉద్దేశంతో వస్తాడు. వచ్చినా మాకు ప్రాబ్లంలా మేమైతే ఈ కాలనీని, ఈ దామినేడు హౌసింగ్ రేపు గెలిచినాక దత్తత తీసుకొని పరిశుభ్రతగా బాగా ఉండేటట్టు చూస్తాం.
స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ లక్ష్మీషాతో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్, దేవేందర్ రెడ్డి కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో అష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ, అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, చందనం, పంచామృతం మొదలగు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తాదులు ఉభయదారులుగా పాల్గొని స్వామివారికి అభిషేక అర్చనలు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు విభూది, కుంకుమతో పాటు వివిధ రకములైన ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతి ఎస్పీ కుర్చీతో రాష్ట్ర ప్రభుత్వం మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, పశువుల అక్రమ రవాణా చేసే మాఫియా, మైనింగ్ మాఫియా జోక్యంతోనే తిరుపతి ఎస్పీ బదిలీ జరిగిందని ఆరోపించారు. ఎస్పీగా పోస్టింగ్ వేసిన 20 రోజులకే తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్ బదిలీ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అక్రమాలకి, ఇసుక మాఫియాకి వంత పాడలేదని ఎస్పీని బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతిలో నకిలీ ఓట్లకు సంబంధించి కఠినంగా వ్యవహరించడం, నకిలీ ఓట్ల వ్యవహారంలో అధికారుల పాత్రపైన కఠినంగా ఇన్వెస్టిగేషన్ చేయడంతోనే తమ బండారం బయటపడుతుందని ఎస్పీని బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి ఎస్పీ కుర్చీతో రాష్ట్ర ప్రభుత్వం మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్పీగా మల్లికా గర్గ్ గారు చాలా సిన్సియర్ అధికారి, నిజాయితీ గల అధికారి, నిబద్ధత గల అధికారి, బాధ్యతలు తీసుకున్న 20 రోజులకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి నకిలీ ఓట్లకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ తిరగదోడటం, పోలీస్ అధికారుల యొక్క అక్రమాలను ఉక్కుపాదంతో తొక్కడం, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా అయితే ఏమి, గంజాయి మాఫియా అయితే ఏమి, అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పైన ఉక్కుపాదం మోపడంతోనే ఈరోజు ఎస్పీ గారు మీకు చెప్పినటువంటి పనులకి తలవపలేదనేసి, మీ ఆటలకి, మీ యొక్క దౌర్జన్యాలకు వంతపాడలేదని ఈరోజు ఎస్పీ గారిని, ఒక బాధ్యత గల ఐపీఎస్ అధికారిని 20 రోజులకే బదిలీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బదిలీలు. ఈ రోజున్న ఐపీఎస్ అధికారి, ఇప్పుడున్న ఐఏఎస్ అధికారి రేపు ఉండటం లేదు. వారం 10 రోజులకే పోస్టింగ్ చేసిన వారం 10 రోజులకే ఇటువంటి బదిలీలు చేస్తూ అధికారంలో ఒక అభద్రతా భావం వచ్చేసింది, భయం సృష్టించాలనే పరిస్థితి వచ్చింది. రానున్న ఎన్నికల్లో మీకు అనుకూలంగా పనిచేసే అధికారులు రీషఫల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎంతో కష్టపడి ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసినటువంటి అధికారుల యొక్క జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతున్నారు. నేను అడుగుతున్నాను, చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఐపీఎస్ అధికారిని ఇక్కడ నుండి అక్కడికి బదిలీ చేయగలవు, అక్కడి నుండి ఇక్కడికి బదిలీ చేయగలవు, కానీ వాళ్ళ ముందున్నటువంటి ఐపీఎస్ అనేటువంటి పదంలో ఒక పదాన్ని కూడా కదల్చలేవు, మార్చలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఓల బదిలీలు, మున్సిపల్ కమిషనర్ల బదిలీలు వారం 10 రోజుల లోపలనే. ఇట్లా అధికారులతో చెలగాటమాడేది. నిజాయితీ కలిగి, నిబద్ధత కలిగినటువంటి అధికారుల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించి వస్తుంది. తక్షణం ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా స్పందించి జరుగుతున్నటువంటి అక్రమాలని నిగ్గుదీయాలి. 45 రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తగిన విధంగా గుణపాఠం నేర్పించాలని తక్షణం ఈ సందర్భంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాను. జగనన్న కార్పెంటర్స్ ఎస్టేట్ లో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చిత్తూరు తిరుపతి బైపాస్ రోడ్డులో కార్పెంటర్లకు 3 ఎకరాలలో కేటాయించిన జగనన్న కార్పెంటర్స్ ఎస్టేట్ కు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పెంటర్లకు కేటాయించిన ఈ స్థలంలో వర్క్షాపులు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలని, ఈ ఎస్టేట్లో సౌకర్యాల ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, రాష్ట్ర మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, రాష్ట్ర పాల ఏకరీ కార్పొరేషన్ చైర్మన్ కుమారరాజా, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా మీకు కావాల్సిన సౌకర్యాలు చేసే దాంట్లో కానీ ప్రభుత్వం ముందు తప్పకుండా అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి
చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు కొన్ని రాజకీయ కారణాలు మనం ఈరోజు విజయానంద రెడ్డిని ఇక్కడ చిత్తూరు శాసనసభకు పోటీ చేపిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి వారికి సీట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారిని గెలిపించే దాంట్లో మీ కృషి ఎంతైనా ఉండాలా, మీరు ముందుండి దాన్ని గెలిపించే పరిస్థితి తీసుకురావాలని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లే మీ అసోసియేషన్ లీడర్స్ కుమరేష్ గారికి, శేఖర్ గారికి, అదే దీనికి కారణభూతుడైన బుల్లెట్ సురేష్ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చిత్తూరులో జెండా ఎగరేసే విధంగా మన అభ్యర్థులు, పార్లమెంటు అభ్యర్థి రెడ్డప్ప గారిని, అదేవిధంగా విజయానంద రెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించాలి శాసనసభకు, పార్లమెంట్కి ఇద్దరిని అని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా నన్ను కలవచ్చు అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చాను. మీ అందరికీ నమస్కారం. మినిస్టర్ గారికి నా యొక్క విన్నపం కార్పొరేటర్ తరఫున, మీరు ఇచ్చిన జాగా ఇంకొక 26 మందికి చాలేదన్నా, ఆ కొండలో ఒక 50 సెంట్లు ఇస్తే కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళు 26 మంది కూడా మేము పెద్ద మనసు చేసి ఆ 26 సెంట్లు, 50 సెంట్లు కొద్దిగా ఇప్పిస్తే ఆ కొండను మేము అలాంటి ఇది చేసుకుంటాం మా సొంత ఖర్చుతో. అలాగే డి గారికి చెప్పి కరెంటు వసతి ఏదైనా ఒకటి అరేంజ్ చేస్తే వీళ్ళకి బాగుంటుందని చెప్పి నా యొక్క కోరికను కోరుకుంటూ, ఈ కోరికను తప్పకుండా మన పెద్ద ఆయన నెరవేర్స్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తన స్వగృహంలో టీడీపీ మహిళలకు సామాన్య సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు చేసే అభివృద్ధి గురించి చర్చించారు. రానున్న కాలంలో మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ప్రత్యేక స్థానం కలిగించి మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందని, అదేవిధంగా చిత్తూరులో మహిళలకు ఏ సమస్యలు వచ్చినా గురజాల జగన్మోహన్ అండగా ఉంటానంటూ మహిళలకు హామీ ఇచ్చారు. మహిళలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలంటూ గురజాల జగన్మోహన్ మహిళలతో సమావేశంలో తెలియపరిచారు. మళ్ళీ ఇంకొక చిన్న మాట, ఉమెన్స్ డే మార్చి 8వ తేదీన మీరే మహిళలు ఏం కార్యక్రమం చేస్తారో మీరందరూ మాట్లాడుకొని చిత్తూరు నుండి మహిళలు ఇంతమంది ఇలారా అనే విధమైన ప్రోగ్రాం చేయడానికి మీరే సారథులయ్యి మీరే మాట్లాడితే మీ వెనకుండి మేము నడిపించడానికి ముందుంటాము. మహిళల్లో కూడా మంచి మంచి ఆలోచనలు ఉన్న మహిళలు ఉంటారు, వారితో మీరు మాట్లాడి మీరే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ రోజు మమ్మల్ని ఆహ్వానిస్తే ఇంతకంటే 3 ఇంతలు 4 ఇంతలు ఆ రోజు నేను చూడాలి మహిళల్ని. ఎందుకంటే మీరు అడిగిన అన్నిటినీ నెరవేర్చాలంటే మీ యొక్క ఆశీర్వాదం నా పైన ఉండాలి. మీ ఇంట్లో ఒక బిడ్డను అనుకోండి, ఎందుకంటే నాకు ఈ అవకాశము నా తండ్రి కోరిక కోసం ఇక్కడికి వచ్చాను. మీ కోరిక కూడా మీ భర్తలు బాగుండాలి అంటే తెలుగుదేశం పోటేయండి, నన్ను కూడా మీ ఇంట్లో మంచిగా దీవించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి పిచ్చేసిన ప్రతి మహిళకి పేరు పేరున, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు పేర్లు తెలీదు, సో మా కమిటీ కూడా పెద్ద కమిటీ, సో కమిటీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను రానున్న రోజుల్లో ప్రతి బూత్లో మహిళా ఓట్లని చెక్ కూడా చేస్తాను. అంటే ఓట్లు వేసినారా లేదా వాళ్ళ భర్తలకి ఇంట్లో వండి పెట్టుకున్నారా కూడా, వండే రోజులు పోవాలి, పరిపాలించే రోజు రావాలి అంటే 50% మహిళలకి పార్లమెంట్ లో బిల్ అయి ఉండాలి. కాబట్టి మీరు ఇప్పటి నుండే నా మాదిర మైక్ ఇస్తే భయపడకుండా మాట్లాడాలి అంటే మీరు ఇప్పటి నుండే తెగించి మాట్లాడి ధైర్యంగా జనాల్లోకి రండి. థ్యాంక్ యూ సో మచ్. వివోఏలకు ప్రమాదకరమైన సర్క్యులర్ 64ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వాడా గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివోఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి పెంచుతూ సర్క్యులర్ 64 తీసుకురావడం దుర్మార్గమని, వెంటనే రద్దు చేయాలని గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. గత నెల చెలో విజయవాడలో 36 గంటల పాటు ధర్నా కార్యక్రమం సందర్భంగా సెర్ఫ్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతూ సమస్యలని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం చేయకుండానే అధికారులు ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్లిపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలలో భాగంగా
చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని, ఇప్పటికైనా వివోఏలకు ప్రమాదకరమైన 64 సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని, జెండర్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఇలాంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇతర అధికారులు కూడా వెంటనే స్పందించి గతంలో మీరు ఇచ్చిన హామీలు, మీరు సర్పు సీఏఓ గారు ఇచ్చిన స్పష్టమైన హామీల్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో చిత్తూరు జిల్లాలో కూడా వివోఏల సమస్యల మీద రాజకీయ వేధింపులు తీవ్రంగా ఉన్నాయి. అధికారులు రకరకాల పద్ధతులు ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీఎంలు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో వేతనాలు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇతర సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు పని ఒత్తిడి అనేది చాలా తీవ్ర స్థాయిలో పెంచుతున్నారు. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి జిల్లా ఏర్పేట మండలం పల్ల గ్రామానికి చెందిన వ్యక్తి బాలరాజు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ఇచ్చిన సర్వే నంబర్ 406/1లో 1.50 సెంట్ల అసైన్ భూమిని ఆక్రమించుకున్నారని, దళిత కుటుంబానికి చెందిన వాడినని, జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. నా పేరు సి బాలరాజు, మాది ఏర్పేట మండలం పల్లాం గ్రామం. 2006లో రాజశేఖర్ రెడ్డి గారు 1 ఎకరా 50 సెంట్లు మా పేరు మీద పట్టా ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆన్లైన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టేసినారు. ఇప్పుడు దాకా ఆన్లైన్లో లేదు. ఈ మధ్య రీసెంట్గా దేవస్థానం వాళ్ళు ల్యాండ్ తీసుకుంటున్నారని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి దాన్ని కే కుమార్ అనే వాళ్ళ భార్య పేరు మీద, కే పార్వతమ్మ పేరు మీద ఆన్లైన్లో ఎక్కించుకొని ఇప్పుడు 20 లక్షల రూపాయలు డబ్బుల్ని డ్రా చేసుకోవడం జరిగింది. దీనికనేసి అనేక దఫాలుగా మేము ఎంఆర్ఓ కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నాం, సచివాలయంలో ఇచ్చినాము, అయినా స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ స్పందన కార్యక్రమంలో ఇద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది. నాకు 3 బిడ్డలు ఉన్నారు, 2 ఆడపిల్లకాయలు, 1 కొడుకు. నేను కూలీ జీవనం మీద ఆధారపడి వాళ్ళని సాగుకుంటున్నాను. నాలాంటి పేదవాళ్ళకి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదనేసి మీడియా ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వగృహంలో పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని పాడి రైతుల కోసం ప్రతి రైతు కుటుంబానికి 1 ఆవును ఉచితంగా అందిస్తామని, ప్రతి మండలంలో పాడి రైతుల కోసం 1 పాల కేంద్రంను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 1 చెరుకు పరిశ్రమను నిర్మిస్తామని, పులిచెర్ల పొంగనూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని, పతాంజలి పరిశ్రమ ఏర్పాటు చేసి 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. భారత చైతన్య యువజన పార్టీ సింబల్ చెరుకు రైతు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ కానీ పొంగనూరు నియోజకవర్గం పరిధిలో, చిత్తూరు జిల్లా పరిధిలో షుగర్ కేన్లో వచ్చినటువంటి పర్సెంటేజు పొంగనూరు చుట్టుపక్కల వచ్చినటువంటి షుగర్ పర్సెంటేజ్ ఎక్కడ రాదు. కాబట్టి ఈ పొంగనూరులో చెరుకు పరిశ్రమని, గతంలో ఉన్న చెరుకు పరిశ్రమ పూర్తిగా మూసివేయడంతో పొంగనూరు నియోజకవర్గంలో చెరుకు పరిశ్రమని తిరిగి స్థాపించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంది కాబట్టి పాడి పరిశ్రమ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి 1 ఆవుని ఇచ్చి ప్రతి మండలంలోన మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ప్రతి మండలంలోన పెట్టాలనేది మా యొక్క అజెండాలోని ముఖ్యాంశాలు. రైతు, ఉద్యోగం, యువతకి ఉద్యోగం, రైతు సంక్షేమం. అదేవిధంగా పొంగనూరులో చింతపండు, టమాటా, మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. వాటన్నిటికీ తగినటువంటి ఆదరణ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా అధినాయకుడు మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నేను సాయశక్తులా కృషి చేసి వీటన్నిటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. అదేవిధంగా మైనార్టీ సోదరుల సంక్షేమానికి, మక్కా యాత్రకి ఆర్థిక సహాయాన్ని, మరి ప్రతి సంవత్సరం శబరిమల వెళ్ళే భక్తులకు, అయ్యప్ప భక్తులకు బస్సు సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని ఇలాంటి సంక్షేమాలన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది.
అదేవిధంగా ఐఐటి కాలేజ్ కూడా తీసుకురావడానికి ఒక లక్ష్యంతో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ అజెండాను రూపొందించి వీటిలో ఉన్న వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పాకాల మండలం దామల చెరువుకు చెందిన పట్టా భూమికి పోయే దారిని శ్మశానానికి పోయే దారిని ఆక్రమించుకున్నారని, తమ పొలాలకు దారి లేకుండా అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఉద్యోగులే ఈ విధంగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని మీడియా ముందు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని చంద్రశేఖర్ కోరారు. ఈరోజు తిరుపతి కలెక్టర్ వారి కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి వచ్చి ఒక భూ సమస్య పైన అర్జీ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు గ్రామానికి చెందిన పోకల మునీంద్ర అనే ఆయన నాకు బంధువు అవుతారు. మరి ఆయన భూమి సమస్య, పట్టా భూమికి పోయేటువంటి దారి ఏదైతే ఉందో ఆర్ఎన్బి రోడ్ ఆనుకొని ఆ శ్మశాన స్థలంలో కొద్ది దూరము, అలాగే ఆ డీకేటీ ల్యాండ్లో కొద్ది దూరం, అది ఆల్రెడీ విలేజ్ మ్యాప్లో ప్లాన్ మార్క్డ్ దారి, అది ఆ విలేజ్ మ్యాప్లో కూడా ఉంది. అయితే కొంతమంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో ఒక కుటుంబంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వాళ్ళు ఆ శ్మశాన స్థలంతో పాటు పక్కనున్న డీకేటీ భూమిని కూడా ఆక్రమించుకొని ప్లాన్ మార్క్లో ఉన్న దారిని సైతం ఎంక్రోచ్ చేసి పూర్తిగా పక్కనున్నటువంటి 1053 సర్వే నెంబరు పోకల మునీంద్ర అనే వ్యక్తులకు సంబంధించినటువంటి పట్టా భూములకు పోయే తరతరాల నుంచి ఉన్నటువంటి దారిని కూడా ఆ సర్వే నెంబర్ శ్మశానము అది 2259 సర్వే నెంబరు, దాన్ని ఆనుకునే 2258 2D సబ్ డివిజన్ 2 ఈ డీకేటీ ల్యాండ్ను కూడా రామ్ అనే వ్యక్తి పేరున అడంగల్ 1Bలలో చూపించడం జరుగుతోంది. బట్ అటువంటి వ్యక్తులు ఎవరు కూడా దామల చెరువు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కానీ లేరు. అయితే ఆ స్థలాలన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసుకుని పక్కనున్నటువంటి 1053 సర్వే నెంబర్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో పోకల మునీంద్ర గారి పట్టా భూములకు పోయేటువంటి ఆ పురాతన కాలం నాటి ప్లాన్ మార్కుడు దారులను కూడా ఎంకరేజ్ చేసి పూర్తిగా ఫెన్సింగ్ వేయడం వల్ల ఈ పట్టాదారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తిగా దారి లేకుండా అది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమే గత 2 సంవత్సరాలుగా పాకాల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులలే అరిగేలా తిరిగినా కానీ రెవెన్యూ అధికారులు ఎవరు స్పందించకపోగా ఎవరైతే అన్యాక్రాంతం చేశారో ఆక్రమణదారులకు వాళ్ళతో లాలూచిపడి వాళ్ళకు సహకరిస్తూ ఏదైతే అక్కడ చట్టపరిధిలో చేయాల్సినటువంటి సమస్యను పరిష్కరించకపోగా ఆ సమస్యను మరింత జటిలం చేస్తూ కేవలం గతంలో పనిచేసిన పాకాల తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ వారికి ఉన్నతాధికారులకి ఆ ప్లాన్ మార్కెట్ దారిని సర్వే చేసి కొలిచి చూపించడం జరిగిందని చెప్పి నివేదికలు ఇచ్చి ఉన్నారే తప్ప అక్కడ జరిగినటువంటి ఆక్రమణలు ఈ తేదీ వరకు కూడా తొలగించకపోవడం అనేది చాలా దారుణం. ఈ సమస్య పైన ఈ రోజు తిరిగి మళ్ళీ తిరుపతి కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందన కార్యాలయంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అనతి కాలంలో అతి తక్కువ కాలంలో ఈ సమస్యను పరిష్కరించని ఎడల ప్రజా సంఘాల మద్దతుతో ఇదే కలెక్టర్ కార్యాలయం ఎదుట సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించిన ప్రజాపోరు యాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రామాపురం గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు, మండల అధ్యక్షులు జనార్దన్ నాయుడు, ఉపాధ్యక్షులు శివశంకర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, రాజీవ్, మనోహర్ రెడ్డి, ప్రసాద్, హరినాయుడు మరియు మోర్చాల అధ్యక్షులు, కన్వీనర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా చేసిందంటే ఒక భారతీయ జనతా పార్టీ. వీళ్ళందరూ స్టిక్కర్లమయమైపోయి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టున్నారు. దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. ఈ దేశంలో చూసుకుంటే నేషనల్ హైవేస్ అయితేనేమి, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ అయితేనేమి, వందే భారత్ ట్రైన్స్ కానీ ఇట్లా ప్రజల సౌకర్యార్థం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరందరూ కూడా నీతి నిజాయితీ కలిగిన పార్టీని ఎన్నుకోవాలి. ఏదో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, స్వీట్ బాక్సులు ఇస్తాము, చీరలు పంచుతాము, కుక్కర్లు ఇస్తాము, వీటన్నిటికి మోసపోయినారంటే 100 కోట్లు ఖర్చు పెడతారు. ఎన్నికల టైంలో 1000 కోట్లు దోచుకుంటున్నారు. 5000 ఓటుకి ఇచ్చినా మీకు కనీసం ఇచ్చేది రోజుకు 2 రూపాయలు లెక్కనిచ్చి మిమ్మల్ని కొనుక్కుంటున్నారు. 1000 కోట్లు దోచుకుంటున్నారు ప్రజాధనాన్ని.
మనం అందరం మారి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందంటే అన్ని కూడా పేదలకు న్యాయం జరుగుతుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ సమంత దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ సమంత దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమయశ్రీ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయం వైపు వచ్చానని, స్వామివారి దయతో చాలా మందికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేదానని ఆర్టిస్ట్ రమ్యశ్రీ తెలిపారు. చాలా చాలా బాగా అయింది. ఆయన కృప ఉంటే అది నాకనే స్పెషల్ ఏం కాదు, కానీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది. నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయిపోయింది. ఎవ్రీ ఇయర్లో ఏదో 6 months వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి, కానీ ఇప్పుడు 2 hours అయిపోయింది నేను వచ్చి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. ఆ భగవంతుడిని చాలా చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన అనుమతి లేనిది ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరం వింటున్నదే. అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి. కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ మళ్ళీ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఎందుకు సినిమాలు కొంచెం దూరంగా అనిపిస్తుంది? ఓ మళ్ళీ సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను. కానీ అది ఆ స్వామివారి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి కృప ఉన్నంత వరకు, ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు అంటే నేనేదో సర్వీస్ ఇవ్వాలని. ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు నేనుగా ఇండివిజువల్గా నా లైఫ్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత గత 13 years నుంచి నేను ఒక తారతమ్యాలు లేకుండా, భాషాభేదం లేకుండా, అలాగే కులమతాలు లేకుండా నేను కొంచెం అంటే ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాను. అందుకని ఏమిటంటే అలాంటి సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఎప్పుడు కల్పిస్తాడో అప్పుడు నేను పొలిటికల్గా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎన్నికలు రాబోతున్నాయి, మీ ప్రణాళిక ఏమైనా ఉందా? ఏ పార్టీ నుంచి ఆహ్వానాలు కానీ లేకపోతే మీకు ఏమైనా ఆలోచన? అంటే ఏం లేదండి, చెప్పాను కదా ఇప్పుడు దేవుడి గురించి చెప్పాను. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాను, మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను కాదు ఎవరు ఏం చేయలేను. నన్ను ఎప్పుడు ఆయన దారి చూపిస్తారో, ఎప్పుడు నన్ను కూర్చోబెడతారో, ప్రజలకి నువ్వు సేవ చేసే అవకాశం వచ్చిందమ్మని ఎప్పుడు డిసైడ్ చేస్తారో ఆ గాడు అప్పుడే నాకు ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరులో జగనన్న మహిళా మార్టును ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిజాయితీగా పనిచేస్తే వైకాపా ప్రభుత్వం బదిలీ వేటు వేస్తోంది. మల్లికా గారికి బదిలీతో మహిళలకు అవమానం. మల్లికా గారికి బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని త్వరితగతిన పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.